రేసుగుర్రం పేరు వినగానే అందులోని పలు సరదా సన్నివేశాలు, హాస్యం గుర్తుకు వచ్చి మనకు గిలిగింతలు పెడతాయి. ఇక హీరో అల్లు అర్జున్ యాక్షన్ ఎపిసోడ్స్ భలేగా మురిపిస్తాయి. అలాగే నాయికగా నటించిన శృతి హాసన్ అందం, చందంతో పాటు ఆమె పాడిన డౌన్ డౌన్ డప్పా పాట కూడా పులకింపజేస్తుంది. ఇక విలన్గా నటించిన రవికిషన్ విలక్షణమైన అభినయము ఆకట్టుకుంటుంది. అన్నింటినీ మించి కిల్బిల్ పాండేగా బ్రహ్మానందం కామెడీ కితకితలు పెట్టి మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని నవ్వుకునేలా చేస్తుంది. 2014 ఏప్రిల్ 11వ తేదీన విడుదలైన రేసుగుర్రం చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు నిర్మించారు. రేసుగుర్రం ఘన విజయం సాధించి అప్పట్లో అల్లు అర్జున్ కు మరపురాని విజయాన్ని అందించింది. రేసుగుర్రంలో అన్నదమ్ములుగా శ్యామ్, అల్లు అర్జున్ నటించారు. వీరిద్దరూ తరచూ పోట్లాడుకునే అన్నదమ్ములుగా ఆకట్టుకున్నారు. ఖాకీ దుస్తులు ధరించి శ్యామ్ చేయలేని పనిని అల్లు అర్జున్ ఓ ప్లాన్ ప్రకారం పోలీసాఫీసర్గా కొన్ని రోజులు ఉండి విలన్ భరతం పడతాడు. ఆ సన్నివేశాలన్నీ కామెడీతో కబడ్డీ ఆడేస్తాయి. ఇక విలన్ పాత్రను అంతమొందించడం కూడా వెరైటీగా తెరకెక్కింది. ఇలా కాసింత వైవిధ్యం చూపుగానే రేసుగుర్రం చిత్రాన్ని ప్రేక్షకులు భలేగా ఆదరించారు. ఈ సినిమాతో వసూళ్లలోనూ సత్తా చాటుకున్నారు అల్లు అర్జున్. అమెరికాలో $1 మిలియన్ చూసిన తొలి బన్నీ సినిమాగా రేసుగుర్రం నిలిచింది. అలాగే బన్నీకి 100 కోట్ల క్లబ్ చూపిన మొదటి చిత్రంగానూ రేసుగుర్రం పరుగులు తీసింది. ఆ తీరున అల్లు అర్జున్ అభిమానులకు ఆనందం పంచింది రేసుగుర్రం.